అసలు సిసలైన రంజాను పండగ ఎవరిది? ఎవరైతే నెలంతా రంజాను మాసంలో నిష్ఠగా ఉపవాసాలు పాటించి పుణ్యం సంపాదించుకున్నాడో వారిదే అసలైనటువంటి పండుగ. ఎవరైతే భక్తి శ్రద్ధలతో నెలంతా తరావీ నమాజులు చేసి తన పాపాలను కడిగేసుకొని పుణ్యాలను సంపాదించుకున్నాడో వాడిదే నిజమైనటువంటి పండుగ. ఎవరైతే ఖురాన్ చదవడం ద్వారా, జిక్ర్ చేయడం ద్వారా, దాన ధర్మాలు చేయడం ద్వారా, సహరీలు ఇఫ్తార్లు తినిపించడం లాంటి పుణ్య కార్యాలు చేసుకొని నిండుగా ఒడిసి పెట్టుకున్నాడో వాడిదే నిజమైనటువంటి పండగ. ఎవడైతే లైలతుల్ ఖద్రులో వెతుకులాట ప్రారంభించి జాగారణ చేసి ముమ్మరమైన ఆరాధన సలిపాడో అతనిది నిజమైనటువంటి పండగ. ఎవరైతే మహోన్నతమైనటువంటి ఘనమైన రేయి లైలతుల్ ఖద్రును పొందాడో అతనిది అసలు సిసలైనటువంటి పండుగ. ఎవరైతే తాను చేసిన చిన్న చితక పెద్ద ప్రతి తప్పుకు, ప్రతి పొరపాటుకి, ప్రతి పాపానికి అల్లా దగ్గర కన్నీళ్లు కార్చి అల్లా నా తప్పులు నా పాపాలు క్షమించని ఏడ్చుకొని తన మీద ఉన్న పాపాలను కడిగేసుకొని పవిత్రుడై పునీతుడైపోయి రంజాను మాసం బయటకు వచ్చేశాడో అతనిది నిజమైనటువంటి పండుగ. సోదరులారా, రంజాను మాసంలో రోజాలు పెట్టకుండా, తరావీ నమాజులు చేయకుండా, ఖురాన్ చదవకుండా, జిక్రు చేయకుండా, ఈద్గా రోజున కొత్త జుబ్బా వేసుకొని ఈద్గాలోకి వచ్చి ఈద్ ముబారక్ చెప్పేవాడిది కాదు పండగ. ఏ సదాచరణ, ఏ పుణ్యకార్యాలు, ఏ సత్కార్యాలు చేసుకోకుండా కొత్త బట్టలు వేసుకొని వచ్చి ఈద్గాకు వచ్చి నమాజ్ చేసుకొని ఇంటికెళ్ళి బిర్యానీలు వండుకొని తినేవాడిది కాదు పండుగ. ఎవడైతే పుణ్యకార్యాలు రంజాన్లో అల్లా పెట్టాడో వాటన్నింటిని పొందిన వాడే, ఒడిసి పట్టుకున్న వాడిదే పండుగ. ఎవడైతే తన మీద ఉన్న పాపాలను కడిగేసుకొని పవిత్రుడైపోయి పుణ్యాత్ముడైపోయాడో అతనిది అసలైనటువంటి పండగ. ఎందుకో ఆ కార్యాల ద్వారా, ఆ పుణ్యాల ద్వారా, ఆ సదాచరణల ద్వారా అల్లాను రాజీపరుచుకున్నాడు, అల్లా క్షమాభిక్ష పెట్టేలా చేసుకున్నాడు, స్వర్గానికి అర్హుడయ్యాడు, నరకం నుండి విముక్తి పొందాడు. అల్హమ్దులిల్లా. అలాంటి వానిది అసలైనటువంటి పండగ. కేవలం షీర్ కుర్మాలు, బిర్యానీలు చేసుకొని కొత్త బట్టలు ధరించి ఈద్గాలలో కనపడే వాళ్ళు కాదండి. ఇవన్నీ చేసుకొని అల్లాహను రాజీపరుచుకున్న వాడిది అసలైనటువంటి పండుగ. సోదరులారా, కావున చెబుతున్న మాట ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు తాలా మనకి ఏ రంజాను మాసాన్ని అయితే ఇచ్చాడో దీని ద్వారా గుణపాఠం పొందమని అల్లాహ్ తాలా మనకి ఇచ్చాడు. దీని ద్వారా మీరు నేర్చుకోమని అల్లాహ్ తాలా మనకు పంపించాడు. దీని ద్వారా మీరు ఒక గురువులాగా రంజాన్ను భావించి మీరు ఇతన్ని నేర్చుకొని మిగతా నెలల్లో కూడా ఈ విధేయతను, ఈ విశ్వాసాన్ని, ఈ సదాచరణను మీరు మిగతా నెలల్లో కూడా పాటించమని అల్లాహ్ తాలా రంజాన్ మాసాన్ని మాకు ఇచ్చాడు. కానీ రంజాన్లో ముస్లింగా ఉండి రంజాన్ అయిపోయిన తర్వాత అవిశ్వాసి మాదిరిగా జీవితం గడిపితే మాత్రము ఎలాంటి ఆచరణను, ఎలాంటి విశ్వాసాన్ని అల్లాహ్ సుతరాము ఇష్టపడడు. సోదరులారా, కావున మనము జీవితాంతం ముస్లిములుగా ఉండాలి. రంజాన్లో నేర్చుకున్న దాన్ని మిగతా నెలల్లో అమలు చేయాలి. కావున ఈ విధేయత, రంజాన్లో ఏ విశ్వాసం కనబరిచావో, రంజాన్లో ఏ విధేయత కనబరిచావో, రంజాన్లో ఏ సదాచరణ చేశావో, రంజాన్లో ఏ పుణ్యకార్యాలు చేశావో నీ జీవితాంతం వాటిని కొనసాగించు. నీకు మరణం వచ్చేంత వరకు ఆపత్తు మధ్యలో